కంటోన్మెంట్ విక్టరీతో ఫుల్ జోష్లో ఉన్న గులాబీ పార్టీ బల్దియాపై గురిపెట్టింది. గ్రేటర్ పీఠంపై జెండా ఎగరేసేందుకు పావులు కదుపుతోంది. ఇక వలసలతో మరింత బలం పెంచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. విపక్షాలు కూడా అధికార పార్టీ దూకుడుకు చెక్ పెట్టేందుకు స్కెచ్ వేస్తున్నాయి. కంటోన్మెంట్ బోర్డుపై జెండా ఎగరేసిన టీఆర్ఎస్ ఇప్పుడు జీహెచ్ఎంసీ పీఠంపై ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా వలసల ఫార్ములాను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డితో పాటు చాలా మంది కార్పొరేటర్లు, ఇతర పార్టీల లోకల్ లీడర్స్ చేరడంతో గ్రేటర్లో గులాబీ బలం పెరిగింది. మరికొందరు నేతలకు టీఆర్ఎస్ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంఐఎంతో పొత్తు పెట్టుకుంటే విజయం మరింత ఈజీ అవుతుందన్న అంచనా వేస్తోంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 వార్డులున్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వార్డుల పునర్విభజన పూర్తవగానే ఎలక్షన్ బెల్ మోగొచ్చని టాక్. దీంతో వార్డుల వారీగా స్థానిక నేతలు సమస్యలపై దృష్టి పెట్టాలని క్యాడర్ను ఆదేశించింది అధికార పార్టీ. సిటీలో 4 మంత్రులుండటం అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. కంటోన్మెంట్ ఓటమి షాక్ తో అలర్ట్ అయిన కాంగ్రెస్ జీహెచ్ఎంసీ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. బలం బలగం కావలసినంత ఉన్నా సమన్వయ లోపం వల్లే కంటోన్మెంట్ లో వ్యతిరేక ఫలితాలొచ్చాయన్న నిర్ణయానికొచ్చింది. గ్రేటర్ ఎలక్షన్స్ లో సేమ్ సీన్ రిపీట్ కాకుండా ముందే జాగ్రత్త పడుతోంది. నేతలు గోడ దూకకుండా చర్యలు చేపట్టింది. బల్దియా అధ్యక్ష పీఠాన్ని మరోసారి దక్కించుకోవడంతో పింక్ పై రివెంజ్ తీర్చుకోవాలని స్కెచ్ వేస్తోంది. నేతల వలసలతో టీడీపీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో బలం ఉన్నా పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు కరువయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నప్పటికీ కంటోన్మెంట్ లో ఒక్క వార్డు గెలుచుకోకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారింది. గ్రేటర్ లో బీజేపీ పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. బలమైన క్యాడర్, లీడర్లు ఉన్నా టీడీపీతో పొత్తు కలిసి రావడం లేదు. కంటోన్మెంట్ లో పరాజయానికి పచ్చ పార్టీయే కారణమంటున్నారు లోకల్ లీడర్స్. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరి పోరే బెటర్ అని నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీల పొత్తుల ముచ్చట ఎలా ఉన్నా అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు బల్దియా ఎన్నికలపై పక్కా వర్కౌట్ చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.